ఇంట్లో ఏదైనా స్పెషల్‌గా బిర్యానీ చేయాలనుకున్నప్పుడు చిట్టి ముత్యాల రైస్‌తో ఇలా చికెన్ దండిగల్ బిర్యానీ ట్రై చేయండి. ఫ్లేవర్ అయితే చాలా చాలా బావుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఛానల్‌ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసుకోండి. అదే టైంలో చిట్టి ముత్యాల రైస్‌ని కూడా మనం సోక్ చేసి ఉంచుకోవాలి. ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుందన్నమాట. నేను చూపించిన మసాలాలు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకొని గుప్పుడు ఆనియన్స్, 10 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మెంతాకు కూడా వేసుకొని అది గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ చేయడానికి గిన్నె పెట్టుకొని మసాలా దినుసులు, ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ ని కూడా అందులో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పేస్ట్ ని కూడా మనం అందులో వేసుకోవాలి. అప్పుడు ఆ మసాలా అనేది ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, అప్పుడు మనం నానబెట్టిన రైస్ ని కూడా అందులో వేసుకోవాలి. అన్ని బాగా కలిసిన తర్వాత ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని మనమైతే రైస్ ని ఉడికించుకోవాలి. రైస్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దమ్ పెట్టేసుకుంటే చికెన్ దండగిలి బిర్యానీ రెడీ అయిపోతుందండి. అందులో ఎగ్స్ వేసుకొని వేడి వేడిగా తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.